ఓం శాంతి. మురళి తారీఖు మే 1, 2026. సాకార్ బాబ్దాద గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. మధురమైన పిల్లలారా, మీరు రావణుని మతాన్ని అనుసరించి తండ్రిని గ్లాని చేశారు. కనుక భారతదేశం గవ్వ సమానంగా అయింది. ఇప్పుడు వారిని గుర్తించి స్మృతి చేస్తే ధనవంతులుగా అవుతారు. ప్రశ్న: మెట్ల చిత్రంలో ఏ అద్భుతమైన రహస్యం ఇమిడి ఉంది? జవాబు: అర్ధకల్పం భక్తి మార్గంలోని నృత్యము, అర్ధకల్పం జ్ఞాన మార్గ నృత్యము ఉంటుంది. ఎప్పుడు భక్తి నృత్యం ఉంటుందో అప్పుడు జ్ఞాన నృత్యము ఉండదు. జ్ఞాన నృత్యం ఉన్నప్పుడు భక్తి నృత్యము ఉండదు. అర్ధకల్పం రావణుని ప్రాలబ్ధం ఉంటుంది. అర్ధకల్పం పిల్లలైన మీరు బాబా నుండి లభించే ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ఈ గుహ్య రహస్యం మెట్ల చిత్రంలో ఇమిడి ఉంది. పాట: ఓం నమః శివాయ. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: పురుషార్థం చేసి సంపూర్ణ గుణవంతులుగా అవ్వాలి. కర్మ ఏదైనా తండ్రి స్మృతిలో ఉంటూ చేయాలి. ఏ వికర్మలు చేయరాదు. రెండవది, ఈ పాత వస్త్రం శిథిలావస్థలో ఉంది. దీనిపై మమకారాన్ని తొలగించి వేయాలి. ఆత్మను సతోప్రధానంగా చేసుకుని పూర్తి పురుషార్థం చేయాలి. వరదానము: సదా అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేసే స్థిరమైన అఖండమైన స్వరాజ్య అధికారి భవ. వివరణ: ఏ పిల్లలైతే సంగమయుగంలో అతీంద్రియ సుఖం యొక్క వారసత్వాన్ని సదాకాలం కొరకు ప్రాప్తి చేసుకుంటారో, అనగా ఎవరికైతే తండ్రి వీలునామాపై పూర్తి అధికారం ఉంటుందో వారు విల్ పవర్ గలవారిగా ఉంటారు. వారికి స్థిరమైన అఖండమైన అతీంద్రియ సుఖం యొక్క అనుభవం అవుతుంది. ఇటువంటి వారసులు అనగా సంపూర్ణ వారసత్వానికి అధికారులే భవిష్యత్తులో స్థిరమైన అఖండమైన స్వరాజ్యం యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. స్లోగన్: ఎక్కడైతే మేరాపన్ అనగా నాది అనేది వస్తుందో అక్కడ బుద్ధి తిరుగుతూ ఉంటుంది, భ్రమిస్తూ ఉంటుంది. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. దీని గురించి ఈరోజుటి పాయింట్: సమయానుసారం ఇప్పుడు సదా అచల్ అడోల్గా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండండి. కొంచెం హెచ్చుతగ్గులైనా సర్వ ఖజానాల అనుభూతి జరగదు. తండ్రి ద్వారా లభించిన ఖజానాలను సదా స్థిరంగా ఉంచుకునేందుకు సాధనం సదా అచల్ అడోల్గా ఉండటం. చలించకుండా ఉండుట వలన సదా సంతోషం అనుభవం అవుతూ ఉంటుంది. ఉదాహరణానికి, విదేశీ ధనం, పేరు, గౌరవం, ప్రతిష్ట, పదవి మొదలైనవి లభిస్తే సంతోషం కలుగుతుంది కదా. ఇదైతే అవినాశి సంతోషం. కానీ ఎవరైతే అచల్ అడోల్గా ఏకరస స్థితిలో ఉంటారో వారికే ఈ సంతోషం ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.